ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంబాతో వాత్వరప అపసృదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశీర్వదిస్తూ మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాలని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నలదమయంతుల యొక్క చరిత్ర. దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం
చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాసుల వారికి. ఆ రాసులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు అంటే రోహిణీ నక్షత్రము మృగశిర నక్షత్రం ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము హస్తా నక్షత్రం మీద ఉండేది, అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణీ నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలుగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాద్యట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ, ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శనిచ్చే ఫలితాలు ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శని భగవానుడు సప్తమాధిపతి అయి, అష్టమాధిపతి అయి, మహాపాపి అయి వీరి యొక్క జన్మరాశికి మరి జన్మజాతకంలో ఆయన శుభుడా అశుభుడా అనేది తెలుసుకుంటే కానీ ఈ కర్కాటక రాశి వారికి ఈ జూలై 27 నుంచి మరి డిసెంబర్ 11 వరకు ఇచ్చేటటువంటి పాపత్వ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారికి శుభాన్ని కలుగజేస్తాయా అశుభాన్ని కలుగజేస్తాయా అనేది అక్కడ జన్మజాతకంలో మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు మాత్రము మానసికంగా మాత్రము వీరు చాలా దృఢంగా ఉండాలి. ఎందుకంటే సప్తమము అనేటటువంటిది వ్యాపారాలని తెలియజేస్తూ ఉంటుంది. అంటే వ్యాపారము, అభివృద్ధి, అట్లాగే దానికి రిలేషన్ అయినటువంటి మరి సంఘము, గౌరవము, కీర్తి ప్రతిష్టలు, విదేశాలు ఇవన్నీ తెలియజేస్తుంది. ఈ విషయాలన్నిటిలో కూడా ఆకస్మికంగా వీరికి ప్రయాణం చెయ్యాలి, దూర ప్రయాణాలు అనుకున్న వాళ్ళకి అవన్నీ క్యాన్సిల్ అయిపోవటం, అట్లాగే అక్కడ ఎవరైనా భర్త భార్య అంటే పెళ్లి చేసుకున్న వాళ్ళు మరి అక్కడ ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఇక్కడ పెళ్ళిళ్ళు అయిపోయి 6 నెలల బట్టి, 8 నెలల బట్టి, సంవత్సరం బట్టి ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఆగిపోవటం ఆ వీసాలకి సంబంధించిన విషయాలలో. సరే లేట్ అయినా సరే వెళ్దాం కదా అనుకుంటారు, అవన్నీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు కర్కాటక రాశి వారికి. భార్యాభర్తల మధ్య ఎడబాటు, అనుకున్నవి జరగకపోవటం, ఇవన్నీ కూడా వక్రించిన శని ఈ 136 రోజుల్లో వీరికి చాలా క్షోభను కలుగజేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య కూడా ధనపరమైనటువంటి విషయాల్లో కొంత జాప్యము, ఇవ్వాల్సిన టైంలో వారు ఇవ్వకపోవటం, మాట్లాడే మాటలో ఎక్కడో అంతరార్థాలలో
వీరి మధ్య అనర్థాలు కలగటం. కాబట్టి వ్యాపార భాగస్వామ్యాన్ని రద్దు చేసుకునే ప్రయత్నము, కాస్త ఒకరి మీద ఒకరి విషం చిమ్మించేటటువంటి పరిస్థితి, దానివల్ల మానసికమైనటువంటి నిర్లిప్తత, ఇబ్బందులు కలుగుతాయి కర్కాటక రాశి వారికి. అష్టమాధిపతి, ఎందుకంటే వక్రించిన శని 9లో ఉండటం వలన కొంతమందికి ద్వితీయ వివాహాలు, అంటే వివాహమయ్యి ఎడబాటు కలిగిన వాళ్ళకి, కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి అనుకూలత కలిగిన వాళ్ళకి, రెండో వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఇక్కడ కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు కలుగుతాయనే చెప్పాలి. ముఖ్యంగా ఎవరైతే ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసము గురించి విదేశాలకు వెళ్ళాలి అనుకున్నారో వారికి ఎదురు దెబ్బలు తగలటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అనుకున్నవి జరగవు కర్కాటక రాశి వారికి. రావాల్సినటువంటి ఆకస్మికంగా వీరికి ఏదైనా సరే పెద్దవాళ్ళ నుంచి, అంటే పిత్రార్జితము కానీ, లేకపోతే ఏదైనా కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి ధనము రావాలి అనుకున్నా అవన్నీ కూడా ఎక్కడొక్కడ స్టక్ అయిపోయి ఆగిపోయే పరిస్థితి. ఆగమ్య గోచరం అనే చెప్పుకోవాలండి కర్కాటక రాశి. ఆయుర్భంగము అంటే వీరి యొక్క అనారోగ్యాలు ఏదైనా ఉంటే కాస్త చూపించుకొని దానికి తగ్గ వ్యాయామాలు చేసుకోవడం చాలా విశేషం. బంధువులతో కొంత అనాగరికమైనటువంటి బాధలు ఏర్పడే పరిస్థితి. ఎందుకంటే ఈయన అక్కడ ఉండడం ద్వారా ఈ యొక్క నక్షత్రాల మీద చాలా ఎఫెక్టివ్ పడుతూ ఉంటుందండి. రాశి మారకపోయినా అది ఆయన అక్కడే ఉండి ఈ యొక్క ఎఫెక్షన్ అనేటటువంటిది ఆల్రెడీ స్లోగా ఉంటాడు ఆయన. జరుగుతుందిలే అనుకున్నవన్నీ కూడా జరగకపోవటం, అట్లాగే మనకి అన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకున్న వాళ్ళకి ఇబ్బందులు కాకుండా శుభాలు కలగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు శుభాలు జరుగుతాయి? ఇదేంటి గురువు గారు మరి అన్నీ నెగిటివే చెబుతున్నారంటే, శని ఎప్పుడు కూడా కొన్ని రాసుల వారికి మాత్రమే శుభాలను ఇస్తాడు. కానీ జన్మజాతకంలో ఆయన అసలు ఎవడు, లగ్నానికి ఆయన ఎవరు, ఆ ఎవరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి కాదండి, జన్మరాశుల గురించి వినేటటువంటి వాళ్ళు మానసికంగా ధైర్యంగా ఉండి వినాలి. కొంతమంది మాకు ఇవన్నీ ఏమీ జరగట్లేదండి అని కొంతమంది అబద్ధాలు చెప్పేవాడు ఉంటారు. మాకు ఇవన్నీ జరుగుతున్నాయండి గురువుగారు, అసలు మరి మేము ఏం చేసుకోవాలి పరిహారం అంటే, జన్మజాతక రీత్యా పరిహారం చేసుకోవాలమ్మా అని చెప్తాను నేను. ఎందుకంటే గోచారంలో ఈయన ఒక్కడే కాదు కదండి, మిగతా 8 గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని గ్రహాలకి ఏం చేసుకుంటారు ఒక్క నెలలో, వారికి వచ్చే జీతం ఎంత, వాళ్ళెంత. జన్మజాతకంలో ఉండేటటువంటి సమస్యలు ఏమిటో దానికి విరుగుడుగా మనం చేసుకోవాలి. ఇప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి కర్కాటక రాశి వారు హనుమాన్ చాలీసా చదువుకోవాలి. దంపతులు కానీ వ్యాపార భాగస్వాములు ఎవరన్నా ఉంటే హనుమంతుల వారికి సంబంధించిన హోమాలు అవి చేయించుకోండి. శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేయించుకోండి. శనిగ్రహానికి నేను చెప్పినట్లుగా శ్రావణ మాసంలో నా యొక్క పీఠంలో 19 రోజులు హడావుడి లేకుండా చాలా ప్రశాంతంగా నిశ్చితగా శనీశ్వరుని ఆరాధిస్తూ ఆయన హోమాన్ని చేస్తూ ఆయనకి సంబంధించిన రక్షా కవచాన్ని మీకు పంపించే అవకాశం తీసుకున్నాను. కాబట్టి ఒక గురువుగా నేను చేసే ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేయండి, నాకు ఫోన్ చేయండి, మీకున్న సమస్య చెప్పండి, దానికి తగ్గట్టుగా నేను ఆచరింపజేస్తాను. ప్రతిదానికి విరుగుడు ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు వక్రిస్తున్నాడో ఆ శని భగవానుడు ఎన్నో రకాలైనటువంటి ధనపరమైనటువంటి ఆకస్మిక ధన నష్టాలని కలుగజేస్తాడు. సంతానపరమైనటువంటి నష్టాలని, సంతానపరమైనటువంటి దుర్వ్యసనాల పరంగా మీరు అపకీర్తి పొందేటటువంటి పరిస్థితి, చుట్టుపక్కల వాళ్ళు రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉంటారు మిమ్మల్ని. సంతానపరంగా వారికి రావాల్సిన ఉద్యోగాలు కానీ, చదువుకోవాల్సినటువంటి పిల్లలు సరిగ్గా లేకపోయినా దాని పరంగా సంతాన సమస్యలు అంటే ఎన్నో ఉంటాయి కోకొల్లలుగా. అవన్నీ అనుభవించేటటువంటి పరిస్థితులు శని చాలా ఎక్కువగా ఇస్తాడు కర్కాటక రాశి వారికి. ప్లస్ కర్కాటక రాశి వారు కూడా దుర్వ్యసనాలు పారయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ శని రాహు ఒకటే అనుకోవాలి మనం. ఎందుకంటే రాహువు అష్టమంలో ఉన్నాడు, శని కూడా అష్టమ భావ ఫలితాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి తీసుకోండి కర్కాటక రాశి వారు. లేకపోతే ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి గురవ్వాలి. ముఖ్యంగా మీ జన్మజాతకం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేసి జాతకంలో ఉన్నటువంటి దశలు, అంతర్దశలు ఏమి యాక్టివేట్ అవుతున్నాయి, దానికి శనికి ఏదైనా సంబంధం ఉందా అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా ఈ 4 నెలల కాలము, 4.5 నెలల కాలము మరి శని ఇచ్చే ఫలితాలు మీకు లాభాన్ని ఇస్తాయా, అశుభాన్ని ఇస్తాయా అనేది మీకు తెలుస్తుంది. ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి,
అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యారాశి, ధనుస్సు రాశి, ఈ రాశుల వారు, ఈ అంతర్దశలు దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలైతే కలుగుతున్నాయో ఆర్థికంగా, విద్యపరంగా, కళ్యాణపరంగా, అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా, సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని, విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని, ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీనివలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మేషరాశి వారి గురించి, మీనరాశి వారి గురించి కూడా ఈ మధ్యలో ఉన్న రాశుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం.